ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. పదోన్నతులు బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నారావారిపల్లెలో నారా నందమూరి కుటుంబాల సంక్రాంతి సంబరాలు. నాగాలమ్మ కట్ట వద్ద పూజలు చేసిన ఇరు కుటుంబాలు. టీడీపీ ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు. తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు. గుడివాడలో ప్రారంభమైన జాతీయ స్థాయి ఎడ్ల బండి లాగుడు పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకులు వివి వినాయక్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బదిలీలకు నోచుకోవడం లేదు. అలాగే పదోన్నతులు కూడా కల్పించక చాలా కాలమైంది. కాగా బదిలీలు పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. 2-3 రోజుల్లో బదిలీలు పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా శుభవార్త తెలియజేశారు. విద్యాశాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ముందు గతంలో ఏ విధంగా అయితే చేసామో వెబ్ కౌన్సిలింగ్ దాని ద్వారానే చేయడం జరుగుతుంది. మొదటగా హెచ్ఎంస్కి ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్, ఇవి అంచెలవారీగా ఒక్కొక్కటి ప్రమోషన్స్ ఇవ్వడానికి ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. 9,266 పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్ వీలైతే తొందరలో షెడ్యూల్ రిలీజ్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తొందరలో వాటిని షార్ట్ పీరియడ్లోనే క్లియర్ చేయడం, అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇచ్చినా కూడా పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టర్బెన్స్ కావద్దు కాబట్టి ఎఫెక్ట్ మాత్రం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత April 23 నుండి ఎఫెక్ట్ అయ్యేటట్టు అనేది డిసైడ్ చేయడం జరిగింది. విద్యాశాఖ తరఫు నుండి నేను, మా అధికారులు, సెక్రటరీ అందరూ కూడా కూర్చొని ఎక్సైజ్ చేయడం జరిగింది. అంతా కూడా పారదర్శకంగా చేయాలని, ఎలాంటి అపోహలు లేకుండా అందరూ కూడా సహకరించాలని, వెబ్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసుకొని అనవసరమైన అపోహలు పోయి దాన్ని డిస్టర్బ్ చేయకుండా స్మూత్గా జరిగేటట్టు అన్ని సంఘాల, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. నారా నందమూరి కుటుంబాల సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాల నడుమ జరుగుతున్నాయి. నారావారి పల్లెలో ఇరు కుటుంబాల సభ్యులు సరదాగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా నాగాలమ్మ కట్ట వద్ద పూజలు చేశారు. నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు పాల్గొన్న చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తల్లిదండ్రుల సమాధుల దగ్గర నివాళి అర్పించారు. ఇంటి ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సంక్రాంతి సంబరాల్లో బాలకృష్ణ, నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లేపేస్తున్నారా నువ్వు? ఇంకా చాలే, నాకు చాలే. ఇంకా దోసేయండి రా. లాక్ అయిపోయింది, రాగండి. నొక్కేసి లాక్ చేశారు ఫోన్. కృష్ణ గారు ఓకే వాళ్ళే ఎప్పుడు ఉండేవాళ్ళు మన తెలుస్తుందండి. అందరూ
టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందిగామలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తమ్ముడికి సీట్ ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వబోనంటూ ప్రకటించారు. ఇక టీడీపీలో 3 నేతలు ఉన్నారని, వారికి సీట్లు ఇస్తే పార్టీలో పనిచేయబోనని పరోక్షంగా విజయవాడ టీడీపీ నేతలపై కామెంట్ చేశారు. చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు, సెక్స్ వర్కర్లు, కాల్ మనీ గర్ళ్లకు టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వనన్నారు. తన తమ్ముడు యాక్టివ్ గా ఉంటే ఆయన వెంట తనను తిరగమంటే తానెందుకు తిరుగుతానని ప్రశ్నించారు. తనకు క్యారెక్టర్ ఉందని, రాజకీయాల్లో ఎవరిని మోసం చేయడానికి రాలేదని చెప్పారు. ఎన్నికల్లో దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభారాజ్ లాంటి 420 గాళ్లు కూడా పోటీ చేసే హక్కు ఉంటుందని, అంత మాత్రాన వాళ్లకు మద్దతు ఇవ్వమంటే తాను ఇవ్వలేనని కేశినేని నాని స్పష్టం చేశారు. తర్వాత దాన్ని వక్రీకరించడం, ముందు అన్నం కట్ చేయడం, నందిగామలో కాదు కేశినేని చిన్ని గారు నందిగామ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటున్నారు. కేశినేని నాని గారు ఎంపీగా ఉన్నా సరే పార్టీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా తిరగట్లేదు అనేది ఇది ప్రజాస్వామ్యం, డిక్టేటర్షిప్ లేదా ఏంటి చెప్పండి నాకు. మీడియాగా ప్రజాస్వామ్యం కదా, కదా. యాస్పైర్ అవ్వడానికి రైట్ ఉంది, యాస్పిరెంట్గా ఉండడానికి రైట్ ఉంది, అదే కంటెస్ట్ చేయడానికి రైట్ ఉంది. దావూద్ ఇబ్రహీం తెలుసా మీకు? మాఫియా డాన్, అతనికి రైట్ ఉంది. చార్లెస్ శోభరాజ్ తెలుసా? ఇంటర్నేషనల్ 420, అతనికి రైట్ ఉంది. కాల్మనీ సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి రైట్ ఉంది. అందరికీ రైట్ ఉంది. ఎవరైనా పోటీ చేసి తప్ప ఉంది. పోటీ గురించి కాదు, క్యాడర్ అయోమైన చిన్ని గారు యాక్టివ్లో ఉన్నారు. నాకంటే చిన్ని గారు యాక్టివ్గా ఉన్నారు. ఉన్నాయి మంచిదేగా పార్టీకి. క్యాడర్లో అయోమయం అంటే ఎందుకు అయోమయం? పార్టీ వైపు తిరగమని. నా వైపు ఎందుకు, రఘురామ్ గారు వైపు ఎందుకు, లేకపోతే స్వామి గారు వైపు ఎందుకు, శ్రీకాంత్ వైపు ఎందుకు? పార్టీ వైపు తిరగమని చెప్పే కదా. పార్టీకి అన్ని అది గాంధీ గారు లాంటి మంచివాళ్ళకి సీట్ ఇవ్వచ్చు, రఘురామ్ గారు లాంటి మంచివాళ్ళకి సీట్ ఇవ్వచ్చు, దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లకి ఇవ్వచ్చు, చార్లెస్ శోభరాజ్ లాంటి ఇవ్వచ్చు, అట్లాగే ల్యాండ్ గ్రాబర్లకి ఇవ్వచ్చు, ఉమ్మేజర్లకి ఇవ్వచ్చు. లేకపోతే పార్టీ ఐడియాలజీ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది. గొప్ప దీంతో పెట్టాడు ఆయన, ఒక గొప్ప ఆశయంతో. దాని ప్రకారం నడవాలంటే నడవచ్చు. లేదు క్యారెక్టర్ డివేట్ అయింది పార్టీ అనుకుంటే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించవచ్చు. మళ్ళీ రాజ్యాంగం రావు, తప్పే ఉంది. నాని గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, మంత్రిగా పోతున్నారు, ఎంపీగా చేయరు అంటున్నారు. అంటే ఆమె సెలవు చేసి చెప్పారు. మంత్రిగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, ఎమ్మెల్యే చేసి మంత్రిగా వెళ్ళాలనుకున్నారు అంటున్నారు. రఘురామ్ గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, తర్వాత పార్టీ పని చేస్తారు, త్యాగం చేశారు. అట్లా నేను కూడా ఏమంటానంటే పార్టీ అవసరం, పార్టీ ఎక్కడైనా వాడుకుంటున్నాం. నేను ఢిల్లీ స్థాయి నాయకుడిని, రఘురామ్ గారు గొప్ప నాయకుడు. మా సేవలు పార్టీ ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అర్థమైందా? నేను ఎంపీ అయితేనే నాకు ఈ స్థాయి రాలా, నాకు బ్రాండ్ ఉంది. సో నేను ఎంపీ అయినా ఓపెన్, నేను ప్రజాసేవ చేయొచ్చు. ఏమి ఇంకా బాగా చేస్తానేమో ఎంపీ కాకపోతే 100 ట్రస్టులు, 200 ట్రస్టులు, టాటా ట్రస్టులు లాంటివి తెచ్చి మీ అందరికి సేవ చేస్తాను. బాగా ఎవరు చెప్పి వచ్చారు? అంతే సార్. అర్థమైందా? సో అది పార్టీ. అది గురువాడ జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బండి లాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలకు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ వివి వినాయక్ చెప్పారు. ఏపీలో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. అందరూ కళకళలాడుతున్నారని, చూడ్డానికి చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంక్రాంతికి అందరూ ఇలానే జరుపుకోవాలని అన్నారు. ఇక గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండిలాగుడు ప్రదర్శనలను తొలిసారి వీక్షించానని అన్నారు. ప్రదర్శనలు చాలా బాగున్నాయని, ఈ ఏడాది మార్చిలో తాను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుందని తెలిపారు. రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు వేకనాటి మోసరారెడ్డి గారు, కాజీపురం, యాస్వారిపేట మండలం, ప్రకాశం.
BDRC బోర్డు బాలనేని మల్లికార్జున అండ్ బ్రదర్స్ బాలనేని రామచంద్ర చౌదరి గారు. సంక్రాంతి పండుగ భోగి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ బండలాగుడు ఎడ్లపోటీలో ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి ఆనందాన్ని చేకూర్చమని చెప్పి మా డైరెక్టర్ వి వినాయక్ గారిని కోరటం, ఆయన ఇక్కడ రావటం మాకు మర్చిపోలేనటువంటి సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతి పండుగకి గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు, ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జరుపుకోవాలని చెప్పి, అదేవిధంగా మా డైరెక్టర్ వి వినాయక్ గారు రాబోయే రోజుల్లో మంచి మంచి చిత్రాలు దర్శకత్వం వహించి మాకు కూడా 2 సినిమాలు చేసాం ఆయనతో. ఈ కొత్త సంవత్సరం ఎవరన్నా మంచి స్టార్తో ఒక సినిమా చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. కరోనా తర్వాత చాలా హ్యాపీగా, ఏ భయం లేకుండా హాయిగా జరుపుకున్న సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి మా నాని గారు ఇక్కడ గుడివాడలో ఎడ్ల బండ్లు పెట్టడం, నన్ను ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఎడ్ల బండాల కంటే కూడా నాని గారిని చూడటానికి వచ్చినట్టున్నారు. క్రేజియస్ట్ రాజకీయ నాయకుడు అయినా, క్రేజియస్ట్ ఎమ్మెల్యే అయిన ఆంధ్రప్రదేశ్. చాలా చాలా ఆనందంగా ఉంది మా నాని గారి ఆధ్వర్యంలో జరిగినందుకు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, వచ్చిన ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బిగ్వి వినాయక్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, మన ఈ ప్రదర్శన నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, నాని గారికి జ్ఞాపికలు బహుకరిస్తున్నారు. క్లాప్స్ పెట్టాలి. ఆ జత యజమానికి కూడా జ్ఞాపికలు బహుకరిస్తున్నారు. జత యజమాని ఆ జ్ఞాపికలు స్వీకరించాలి. మధ్యలో ఉన్నటువంటి బొమ్మ, ఈ ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మలు రెండు కూడా. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రామదాసుపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహాయ సహకారాలు అందించారు. రామదాసుపేట సమీపంలో బొలెరో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. 5గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో హైదరాబాద్ నుండి వస్తున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. క్షతగాత్రులను పరామర్శించి పోలీసులకు, వైద్యులకు ఎమ్మెల్యే స్వయంగా సమాచారం అందించారు. దగ్గరుండి క్షతగాత్రులను 108 వాహనంలోకి ఎక్కించారు. చికిత్స కోసం బాధితులను అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 10వ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నం కోసిల్పేట దొంగతనం కేసులో నిందితుల్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇనుకుదూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఉమామహేశ్వరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడు వద్ద నుంచి 63 గ్రాముల బంగారం, 447 గ్రాముల వెండి, 27,500 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన ఏరియాలో పాలిటిక్స్ చేసుకుంటాం. కోర్టులో ఇబ్బంది లేదు. 10వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు 10/1/2023 తేదీన సుమారు
ఉదయం 2 గంటల 20 నిమిషాలు 30 నిమిషాల మధ్యలో ఒక అఫెన్స్ జరిగింది. అఫెన్స్కి సంబంధించి కొప్పర్తి వీరభద్రయ్య అని అతను మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేను ఇంట్లో ఉన్నటువంటి డబ్బు అలాగే కొంత వెండి అలాగే కొంత బంగారం కూడా పోయినట్టుగా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని వెరిఫై చేస్తున్నప్పుడు మాకు కొన్ని క్లూస్ అందని ఆ క్లూస్ బేస్ చేసుకుని కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి శ్రీ ఎస్పీ శ్రీ జాషువా ఎస్ గారు అలాగే డిఎస్పీ గారు దీనికి సంబంధించి బాధితులకి సహాయం చేయవలసిన అవసరం మనకి ఎంత ఉందని చెప్తూ దాన్ని ఖచ్చితంగా విత్ ఇన్ నో టైం ఎంత తక్కువ టైంలో అంత తక్కువ టైంలో ముద్దాయిని పేస్ట్ చేయమని చెప్పడం జరిగింది. మాకు దొరికిన కొన్ని క్లూస్ బేస్ చేసుకుని మేము వెరిఫై చేస్తుండగా నిన్న మన కాలకన్పేట అగ్రికల్చర్ చెక్ పోస్ట్ దగ్గర సస్పీషియస్ సర్కమ్స్టాన్స్లో వ్యక్తి మూవ్ అవుతుండగా గమనించాము. తీసుకొచ్చి ఎగ్జామిన్ చేసినప్పుడు అతను క్లియర్గా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఏంటంటే అతను కొంచెం సస్పీషియస్గా మూవ్ అవుతున్న విషయాన్ని ఒప్పుకుంటూ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మాకు అందజేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా అతను లీకప్ ఉందనిపించి అతనికి ఆ స్పాట్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అతను అతను చేసిన వివరాలను కూడా అందించాడు. తెల్లవారుజామున 2:30 గంటలకు తను వెనకవైపు బాత్రూమ్ వైపు నుంచి పైకి ఎక్కినట్టు, బాత్రూమ్ వైపు నుంచి వెనకాల తీసుకుని బలుగు తీసుకుని పైకి ఎక్కినట్టు ఎక్కి ఎఫెన్స్కి అతనే కొనుక్కున్నట్టుగా తెలియజేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి తాళాలు బయలు కొట్టి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి నగదు అలాగే కొంత గోల్డ్ కొంత సిల్వర్ కూడా అతను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్గా నగదు సంబంధించిన పూర్తిగా కంప్లైంట్ బేస్డ్గా 90,000 ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇతని ఖర్చులు పోగా మిగిలిన అమౌంట్ 27,500 రూపాయలు అతనికి రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈ కంప్లైంట్లో ఇచ్చినట్టుగా బంగారం ఏదైతే 63 గ్రాములు ఉందో 63 గ్రాములు పూర్తి ఇంటాక్ట్గా రికార్డ్ చేయడం జరిగింది. 2 గాజులు 2 ఉంగరాలు అలాగే 2 చైన్స్ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు కొంత వెండి కూడా మిస్ అయినట్టు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మేము కన్సిడర్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసినప్పుడు వాళ్ళు ఏదైతే ఇచ్చారో 8 జతల పట్టీలు అలాగే కొంత రజన్లా ఉండే రజన్న బూందీ అంటుందని అలా ఉండే వెండిని కూడా వాళ్ళు మనకి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సుమారు దాని విలువ వచ్చి 30,000 రూపాయలు ఉంటుంది. టోటల్గా ఈ ఎఫెన్స్కి సంబంధించి 2,60,000 రూపాయల నగదుని బంగారాన్ని అలాగే వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ముద్దాయిని మనం రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ఇతని మీద గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయండి? ఇతని మీద కేసెస్ ఉన్నాయండి. మన బందర్ సబ్ డివిజనే కాకుండా పక్కన ఉన్నటువంటి అతను మన జిల్లా పరిధికి సంబంధించి దగ్గర 18 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇతను అఫెన్స్ చేసినప్పుడు ఇతనికి ఒక అలవాటు ఉంది. ఒక బండి తీసుకుంటాడు, ఎక్కడైతే అఫెన్స్ అయినా కూడా అక్కడ ఏమీ ముట్టుకోడు. అదర్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ బండి తీసుకుంటాడు. ఆ బండి కూడా చోరీ బండి తీసుకొచ్చి అఫెన్స్ చేసుకుంటాడు. అనుకూలత బట్టి మళ్ళీ అదే బండి మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ బండి ఎక్కడ చోటు వదిలేస్తాడు. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రపరిచిన తీరును పరిశీలించారు. ఇక ఈ యంత్రాలకు ఎలాంటి డ్యామేజ్లు కలగకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. శాంక్షన్ ఇచ్చాను కదా ఈ రిసార్ట్స్కి ఇక్కడ రెండే కదా. ఓకే పెట్టే బ్యాటరీ తీసేసాడా? సెపరేట్ అక్కడ తీయలేదా? అక్కడ తీసారా? తీసి దాన్ని మళ్ళీ ట్యాగ్ చేసి అక్కడ ఇది తీసి ఇక్కడ సింగిల్ డ్రాగ్ చేంజ్ చేశారు. ఇది ఎప్పుడు చేశారు కదా లాగ్ ఇది ఉందా? ఎంతసేపు పడుతుంది చేయడానికి? ఓల్డ్ తీసి చెక్ చేసుకొని
లేదు ఫ్యాన్ కొత్త తెచ్చుకుంటాము, బ్యాటరీ పెట్టుకోండి, కొత్త ఫ్యాన్ తెచ్చేసి పెట్టేసండి. ఇది ఫ్యాన్ మాత్రం కొత్తది పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకు నీళ్ళు వస్తుంది కోసం క్లోజ్ చేసేటప్పుడు స్పెల్లింగ్ ఎండాకాలం స్పెల్లింగ్ వస్తుంది. ఎందుకు క్లోజ్ చేశారు? నేను కూడా అటువైపు యూ హెవ్ టు కవర్ ఒక ఇది అట్లా విండ్షీల్డ్ అంటే ఇవ్వాలి, అర్థమైందా? సో అటువైపు ఐదర్ మీరు రేక్ టైప్ వచ్చేస్తే సరిపోతుంది, లేదంటే కట్టేసేయండి దీంట్లో బ్రిక్తో చుట్టూ ఇట్లా కట్టేసేయండి బయటకు ఉన్నప్పుడు, సో నీళ్ళు రాదు. నెల్లూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని జనసేన నాయకులపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఎలాంటి అనుమతులు లేకుండా జన సైనికులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వారించినా వినకుండా జెండా ఆవిష్కరణకు వెళ్లారు. దాంతో జనసేన నాయకులు గాదే వెంకటేశ్వర్లు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సహా మరో 13 మందిపై కేసు నమోదు చేశారు. విశాఖ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో గోదాదేవి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవహావాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మంగళ్య ధారణ, తలంబ్రాలు ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. ఇక మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అర్చాముడు కంటే శ్రీరంగస్థల వెంకటాద్రి గరివిద్యాలు శ్రీ జ్యేష్ఠోత్తర స్థానే గ్రామానికేతనిస్తే సదా సాంగత్యం ఆశయని 108 దివ్యక్షేత్రాలు అర్చామూర్తిగా ఉండేటువంటి వాడు. అలాగే समर्पयामि गंधं समर्पयामि पुष्पैः पूजयामि हरिद्रया पूजयामि विश्वामित्र वसिष्ठ गौतम ऋषभ व्यासात्रि गन्मान्विरा भारद्वाज पुलस्त्य घाट्य भृगवत् प्रबन्ध पुण्योत्तरा मार्कण्डेय सुन्दरा लवण श्रीवामदेवालय. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపుగా 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కళ్యాణం, కొండ క్రింద కళ్యాణం, కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తులు సందడి నెలకొంది.
మీరంతా జరగండి పోండి సార్, మీరు వెళ్తే వేరే వాళ్ళకి హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, పదోన్నతులు బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నారావారిపల్లెలో నారా నందమూరి కుటుంబాల సంక్రాంతి సంబరాలు, నాగాలమ్మ కట్ట వద్ద పూజలు చేసిన ఇరు కుటుంబాలు. టీడీపీ ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ తీవ్ర వ్యాఖ్యలు. గుడివాడలో ప్రారంభమైన జాతీయ స్థాయి ఎడ్ల బండి లాగుడు పోటీలు, ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకులు వివి వినాయక్. డీటెయిల్స్ చూసిన 95 న్యూస్.